ఈ 4 నట్లు ఓపెన్ చేసి దీనికి పుల్లర్ వేసి బ్రేక్ చేశారు. బ్రేక్ చేయడంతో గేర్ బాక్స్ అనేది బ్రేక్ అయిపోయింది. ఈ విధంగా గేర్ బాక్స్ అనేది బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి గేర్ బాక్స్ మార్చాలా. ఫస్ట్ దీన్ని ఎలా రిమూవ్ చేయాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తాము. దీన్ని రిమూవ్ చేయడానికి ఫస్ట్ ఈ పల్స్ సెటర్ ఓపెన్ చేసుకోవాలా. పల్స్ సెటర్ ఓపెన్ చేసిన తర్వాత లోపల స్పైడర్ ఉంటుంది, స్పిన్ స్పైడర్ ఉంటుంది అనమాట. స్పిన్ డ్రమ్ తిరిగేదానికి స్పిన్ టబ్తో పాటు అటాచ్డ్ స్పైడర్ ఉంటుంది. ఆ స్పైడర్ ఓపెన్ చేసుకున్న తర్వాతే మనకి గేర్ బాక్స్ అనేది బయట వస్తుంది. ఇది ఏ వాషింగ్ మిషన్కి అయినా సరే ఇదే ప్రాసెస్. మనం ఈ పల్సెట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ స్పిన్ టబ్కి అటాచ్డ్ స్పైడర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ స్పైడర్ మనం ఓపెన్ చేసుకోవాలి. ఇది లాక్ నెట్ అనమాట. స్పైడర్కి లాక్ నెట్ ఇది. ఈ నట్ ఫ్రీగా వచ్చేస్తే మనకి టబ్ ఫ్రీగా వచ్చేస్తుంది. 99% ఈ లాక్ నెట్ అనేది రాదు. వాల్ఫుల్లో ఏదైనా సరే నట్ అనేది రాదు. అల్యూమినియంలో సెట్ అయిపోయి ఉంటుంది. దీన్ని మనం కటింగ్ మిషన్తో కట్ చేసి తీయాలి. డ్రమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్పైడర్ అనేది రిమూవ్ చేయాలా. ఇదో నట్టు బ్లాక్ అయిపోయినది కాబట్టి మనం ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసి గేర్ బాక్స్ అనేది ఓపెన్ చేస్తాం అనమాట. ఇదే స్పైడర్. ఇది ఈ స్పైడర్ మనం బ్రేక్ చేసి ఇప్పుడు మన గేర్ బాక్స్ అనేది బ్యాక్ సైడ్ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా గేర్ బాక్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హబ్ నుంచి మనం గేర్ బాక్స్ అనేది సపరేట్ చేసుకుంటాము.